జగపతిరావు ఎక్కడున్నాడు? జగపతిరావు ఎక్కడున్నాడో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు చెప్పు. రజనీని చంపింది జగపతిరావే కదూ? నాకు తెలీదు. తెలుసు. చెప్పకపోతే ముఖం చెక్కేస్తాను. వద్దు, నన్ను చంపొద్దు. రజనీని చంపింది జగపతిరావే. ఆ సంగతి చెప్తే నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను చంపేస్తాను. చెబుతాను. జగపతిరావు తిరుగుబోతూ సలక్షణమైన భార్య ఉందా నాకు డబ్బిచ్చి నన్ను పోషిస్తూ ఉండేవాడు. మా ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం ఆయన భార్యకి ఎలాగో తెలిసిపోయింది. ఆ రోజు మేమిద్దరం ఉంటున్న హోటల్ రూమ్ కి వచ్చింది. అప్పుడు రజని మా పక్క గదిలోనే ఉంది. ఆ రాత్రి మా బావ బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నాకు ఇష్టం లేదంటే పోట్లాడుతున్నాడు. ఈ రాత్రికి ఇక్కడికి వస్తాడేమోనని భయంగా ఉంది. రాజా, నేను నీ దగ్గరికి వస్తాను, ప్లీజ్. నువ్వు వద్దన్నా నేను ఆగను. పావు గంటలో వచ్చి తలుపు కొడతాను. నువ్వు తలుపు తీయకపోతే అక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. హలో రాజా. హలో డార్లింగ్, ఆ పక్క గదిలో ఉన్న పిల్ల కూడా మనలాంటి కేసే అనుకుంటాను. చూసిస్తాను. డార్లింగ్, కొత్త గొంతు వినపడేసరికి మీకుంటే చిందలేయడం మొదలెట్టిందా? అవును, మీ సీతని మీరు సాగిస్తున్న చాటు ప్రమేయాన్ని ఈ రోజు అంతం చేయడానికి వచ్చాను. దీన్ని చంపి నా పగ తెచ్చుకుంటాను. ఆ పిల్ల ఈ రహస్యం పోలీసులకు చెప్తుందేమో. ఇవి బడి దారి చూస్తాను. నేను వెళ్ళి ధనంతో చూసొస్తాను. ఆ విధంగా రజనీని చంపేశాడు. నేను రజనీని ఆయన భార్యని చంపినప్పుడు చూసిన సాక్షిని కనుక నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈ విషయం పోలీసులకు చెప్తూ గాని పద. నన్ను వాళ్ళు ఏమైనా చేస్తారేమో. ఈ హత్యకు నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు నువ్వెందుకు భయపడాలి? కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా, కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? అవునండి, నాగు అనే వ్యక్తి ఎవరో తెలుసుకున్నాను. అతను బ్లూ స్టార్ హోటల్లో పాటలు పాడే రాజాయే. ఈ సంగతి నాకు ఇంతకు ముందే తెలుసమ్మా. అతనే సార్ మా అక్కను చెప్పిన హంతకుడు. పూర్ గర్ల్. మీ అక్క హత్యకు అతనికి ఏ సంబంధం లేదు. నాతో పాటు అతను ఈ హత్య కేసు భేదించడానికి పాటుపడుతున్నాడు. ఏమిటి సార్ మీరు చెప్పేది? రజనీ నాగు అనే వ్యక్తిని ప్రేమించిన సంగతి నాకు తెలుసు. మరి నాగు ఏ రాజా అయినప్పుడు ఈ హత్యతో అతనికి ఎందుకు సంబంధం ఉండదు సార్? నిజమైన హంతకుడు ఎవరో నాకు సూచనప్రాయంగా తెలిసింది. అన్ని ఆధారాలతో నేడు రేపు పట్టి చూపిస్తాను. ఎవరు సార్ ఆ దుర్మార్గుడు? గూఢచారి రహస్యాలు సివిలియన్స్ తో చెప్పకూడదమ్మా. వెళ్ళు.
ఆ రాజాకి సారీ చెప్పు. అలాగే వస్తాం సార్. మంచిది. వస్తాను సార్. అనవసరంగా రాజా విషయంలో తొందరపడ్డాను. అతను ఎక్కడున్నాడో తెలుసుకొని వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. ఇదిగో మళ్ళీ నువ్వు ఆ రాజాగారి మైకులో పడిపోతున్నావు. అంకుల్ మీరా? ఉదయం నుంచి నీ కోసం వెతుకుతున్నానమ్మా. నువ్వు తన్ని అనుమానించి అవమానించావని రాజా తెగ బాధపడిపోతున్నాడు. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. పద కారెక్కు, మన ఇంటి దగ్గరే ఉన్నాడు. వెళ్దాం. మరి నేను నువ్వు కూడా రా, రా, రా. రాజా, ఆ జగపతిరావు రాజుని మోసం చేసి తీసుకెళ్తున్నట్టున్నాడు. నేను జరిగిన నిజం పోలీసులకు చెప్పి అరెస్ట్ వారెంట్తో వస్తాను. నువ్వు ఆ కార్డు వెంటాడు. ఇదేమిటి అంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారు? మీ అక్కని చంపిన వాడు ఇక్కడే ఉన్నాడమ్మా. ఎవరంకుల్ ఆ దుర్మార్గుడు? నేనే. అవును, మీ అక్కని నిర్దాక్షిణ్యంగా చంపింది నేనే. ఇప్పుడు కర్కశంగా నిన్ను చంపబోయేది నేనే. రేయ్, పర్వతం లాంటి పర్వతాలను నేను పక్కనుండగా నా రాజుని చంపుతానంటావా? నిన్ను చెట్టి చేసి ఇడ్లులో నంచుకుంటాను. వీళ్ళకి గదిలో పడేయండిరా. నేను గ్లాస్ చాంపులో పెట్టండి. రైట్. ఆ నాగరాజు నాగుపాములా పసిగట్టి నా వెంటబడి వస్తున్నాడు. ఒక గంట కనిపెట్టు. శభాష్ నాగు, నీ ధైర్యానికి పౌరుషానికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా. వాణ్ణి తీసుకెళ్లి ఆ తులాదండానికి వేలాడదీయండి. ఎంత మొండిదానివి దుర్గమ్మ. మొగుడు పోయినా కొడుకు పోయినా నీ ధైర్యం చెక్కు చెదరలేదు. విషం పోసి నీ కొడుకును పెంచావు, నన్ను కాటేయించాలని చూశావు. కానీ చివరికి ఏం జరిగిందో చూసావా? ఆ బుసలు కొట్టే నాగుపాం ఇప్పుడు నా చేతుల్లో చిక్కింది. దాని కోరలు పీకి ఎలా ఆడిస్తానో చూడు. నాగరాజు, అటువైపు చూడు నీ తల్లి, ఇటువైపు చూడు నీ ప్రియురాలు. ఇద్దరు గ్లాస్ ఛాంబర్స్ లో ఉన్నారు. వాటికి నువ్వు వేలాడే ఈ త్రాసుకి సంబంధం. నువ్వు అటువైపు ముగ్గావా, నీ తల్లి ఫినిష్. ఇటువైపు ముగ్గావనుకో, నీ ప్రియురాలు ఫినిష్. ఇద్దరిలో ఎవరి మీద నీకు ఎక్కువ ప్రేమ ఉందో ఇప్పుడే పరీక్షిస్తాను.
నీకు ముందు నీ పని చెప్తా. ఆగ్రా! జగపతిరావు, నా కళ్ళ ముందే నా భర్తని కొడుకుని చంపి కేసు మాఫీ చేయించుకుని పెద్ద మనిషిలా బ్రతుకుతున్న నిన్ను నీ మనుషులు చూస్తుండగానే చిత్రవత చేసి చంపుతాను. ఇదిగో సార్ మేకవన్నె పులి. ఎన్నాళ్ళు పెద్ద మనిషి ముసుగుచాట బతుకుతూ ఒకనాడు నా తండ్రిని, నా అన్నయ్యను, తన భార్యను, ఆఖరికి రాజీ అక్కను కూడా చంపిన నరహంతకుడు వీడే సార్. అరెస్ట్ చేయండి.